ఇంట్లో చేస్తారు అట్లు మీకోసం తీసుకొచ్చాను. ఉప్మా పెసరట్టు. వావ్ బాలయ్య తీశారు భగవత్ కేసరి, మీకోసం తెచ్చాము ఈ పైనాపిల్ కేసరి. వావ్. మీ వాయిస్ ఎంత స్వీట్గా ఉందో మా స్వీట్స్ కూడా అంత స్వీట్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు హైదరాబాద్ నుండి విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు సెవెన్స్లో ఫీస్ట్ హౌస్ ట్రై చేయండి. లంచ్ డిన్నర్ అన్నీ బాగుంటాయి. ఇక్కడ కోంబోలో మనకి వెజ్ ఇస్తాడు, కావాలంటే నాన్ వెజ్ కూడా సర్వ్ చేస్తారు, బాగుంటుంది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం రండి. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ జ్యోతి ఉంటుంది. ఫస్ట్ లంచ్కి వచ్చిన వాళ్ళు లేదా బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి వచ్చిన వాళ్ళు ఇలా జ్యోతి వెలిగించాలి. ఫస్ట్ మనమే వచ్చాము, నేను, లక్ష్మక్క అలాగే యశు ముగ్గురం జ్యోతి వెలిగించిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. తర్వాత ఇప్పుడు మనం ఇలా వెళ్ళాలి, రండి చూపిస్తాను. ఇక్కడికి రాగానే మనకి ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నీ, ఇక్కడ వీళ్ళు వాడే స్పైసెస్ అన్నీ బయట రోజు ఇలా ఫ్రెష్గా కనిపిస్తాయి అన్నమాట. నిమ్మకాయలు, పసుపు, ఆలుగడ్డ, ఇలా చూడండి కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో. డైలీ ఇక్కడ చేంజ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు పెట్టినవి నెక్స్ట్ డేకి వాళ్ళు కుక్ చేస్తారంట. అండ్ ఇక్కడ అన్ని టేబుల్స్ ఉంటాయి. పైన చూసారా పాత ఇత్తడి సామాన్లన్నీ, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి. ఇద్దరి ప్లేట్లో చక్కగా అరటాకు వేసి పెడతారనమాట. లంచ్ అయినా డిన్నర్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది పుదీనా వాటర్. ఎప్పుడైనా సరే వాటర్లో కొంచెం పుదీనా వేస్తే వాటర్ మంచి ఫ్లేవర్ వస్తుంది, అంతేకాకుండా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏమి ఇస్తున్నారు? బొబ్బట్ట. ఓ బొబ్బట్టు, ఇంత చిన్న బొబ్బట్టు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. భలే ముద్దుగుంది. నాకు ఒకటి చాలు. మధుర వడ, యా ఐ నో. ఆవిరి కుడుము, యా వన్ ఆఫ్ మై ఫేవరెట్, చాలా బాగుంటుంది. ప్యాన్ కేక్. యా మపుల్ సిరప్. వావ్. సో ఫస్ట్ ఆవిరి కుడుముతో స్టార్ట్ చేద్దాం. లోపల బెల్లం, లైట్గా కొబ్బరి పెట్టేసి ఇలా వేడివేడిగా ఆవిరి కుడుమిస్తారు ఇక్కడ. అసలు భలే ఉంటుంది. ఇది లంచ్కి వచ్చినా డిన్నర్కి వచ్చినా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో కూడా ఉంటుంది. చూడండి మధ్యలో టేస్ట్ చాలా బాగుంది. ఇది కోంబో లాగా అనమాట, అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్. వాళ్ళు వడ్డిస్తూనే ఉంటారు, ఇంకా మనం తింటూనే ఉండాలి. ఇక్కడ ప్యాన్ కేక్, బొబ్బట్టు, మధుర వడ. ప్యాన్ కేక్ ట్రై చేద్దాం. ఫోల్డ్ చేసుకొని చిన్న బటన్ ఇడ్లీ సాంబార్ మేడం, చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. బటన్ ఇడ్లీ సాంబార్. ప్యాన్ కేక్ కూడా బాగుందండి. ఎక్కువ స్వీట్ లేదు, మైల్డ్గా చాలా చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్లీ ఇది వచ్చేసి మాకు వెల్కమ్ షార్ట్స్ అంటారు మ్యామ్. ఇదేమో వెల్కమ్ షార్ట్సా? రిఫ్రెషింగ్ షార్ట్. ఓకే. ఇదేమో ఎనర్జీ షార్ట్. షుగర్ కేన్ అండ్ వాటర్ మిలన్. చెరుకు రసం అండ్ వాటర్ మిలన్. చెరుకు రసం ఎంత బాగుందో. వాటర్ మిలన్ నేను తర్వాత తాగుతాను. ఇప్పుడు ఏంటి చట్నీసా? ఇక్కడ వేస్తాను యా మేడం. పల్లి చట్నీ, ఓకే. మింట్ చట్నీ, ఓకే. స్వీట్ చట్నీ, అల్లం చట్నీ, స్వీట్, రెడ్ కోకోనట్ చట్నీ. వావ్, పండగ. మనం చిట్టి ఇడ్లీ విత్ సాంబార్ ట్రై చేద్దాం. ఆల్ టైమ్ ఫేవరెట్. పల్లి చట్నీతో స్టార్ట్ చేస్తున్నా. మేడం బాలయ్య తీశారు భగవత్ కేసరి, మీకోసం తెచ్చాము ఈ పైనాపిల్ కేసరి. వావ్, బాగుంది. పైనాపిల్ కేసరిని పైనాపిల్లో వేసి తీసుకొచ్చారు. అసలు సూపర్గా. చిట్టి ఇడ్లీ అయితే అసలు అద్దరిపోయిందండి. పైన చాలా మంచి నెయ్యి వేసి. వావ్, నైస్. చాలా మెత్తగా స్మూత్గా భలే ఉంది. వడ విత్ పల్లీ చట్నీ, కొంచెం అల్లం చట్నీ. ఎప్పుడు అంటూ ఉంటారు కదా నువ్వు తినవు, టేస్ట్ చెప్పవు అని. చూడండి ఎంత బాగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నానో. భలే ఉందండి. సో ఇప్పటివరకు నేను పల్లీ చట్నీతో తిన్నాను కదా. ఇక్కడ చూడండి, ఇది మింటి చట్నీ అంట. దీంతో వడని ట్రై చేస్తున్నాను. బాగుంది, బాగుంది కదా యశు? నువ్వేం ట్రై చేసావు? కుడుము కదా, బాగుందా? బొబ్బట్టు
బొబ్బట్టు బెల్లం బొబ్బట్టు బాగుంది, రెగ్యులర్గా ఉంది. మధుర వడ అక్క ఇది బాగుంది కదా, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. సో ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత నీకు నచ్చిందా మధుర వడ? అది కొంచెం మైదా పిండితోనే చేస్తారు. అందులో అల్లం, కరివేపాకు, వెన్న ఎక్కువ వేసి చేస్తారనమాట. మనం చేయలేదు యూట్యూబ్లో, మనం ఒకసారి చేద్దాం. ప్రస్తుతానికి ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం, అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఇందులో అస్సలు షుగర్ మిక్స్ చేయలేదు కదండి. ఉప్మా పెసరట్టు అంట, చక్కగా ఉప్మా, ఉల్లిపాయలు అన్నీ వేశారు, చాలా బాగుంది. కొంచెం చట్నీస్ వేయించుకుందాం. సో ఇలా ఉప్మా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆహా వేడి వేడి పెసరట్టు విత్ కొబ్బరి చట్నీ. అదిరిపోయింది అసలు. పెసరట్టు ఉప్మా చాలా బాగుంది. నచ్చిందా? నువ్వు ప్లేన్ దోశ తిన్నావా? బాగుంది. ఇప్పుడు ప్లేన్ దోశకు వస్తే, ప్లేన్ దోశ రెగ్యులర్ దోశ లానే ఉంది. చట్నీస్ చాలా బాగున్నాయి మెయిన్గా ఇక్కడ కదక్క, అన్ని చట్నీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. సాంబార్ బౌల్ తెప్పించుకొని అందులో వడ ఇలా డిప్ చేస్తున్నాను. నాకు వడ సాంబార్ అంటే చాలా ఇష్టం అనమాట. ఒక 5 minutes ఇలా సాంబార్లో ఉంచేస్తే చక్కగా ఆ సాంబార్ అంతా వడకి పట్టుకొని చాలా బాగుంటుంది. విత్ కోకోనట్ చట్నీ ఆర్ ఎనీ చట్నీతో చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది ట్రై చేద్దాం. వడని ఇలా ట్రై చేయండి, నిజంగా బాగుంటుంది. అండ్ ఇప్పుడే వేడిగా తయారు చేసిన సాంబార్ కాబట్టి వడ కూడా చాలా స్మూత్గా ఉంది, భలే రుచిగా ఉంది. అన్ని చట్నీస్తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. అసలు లంచ్ చేస్తానో లేదో తెలీదు. ఇక్కడే అయితే టమ్మీ ఫుల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడే స్వీట్స్ ప్రిపేర్ చేస్తారంట, కొత్తగా లాంచ్ చేశారంట. మేము కొత్తగా అని హార్వెస్ట్ అని స్వీట్స్ లాంచ్ చేసాం మేడం. మా దగ్గరే రెడీ చేస్తారు స్వీట్స్, చాలా బాగుంటాయి. ఆర్గానిక్ బెల్లంతో చేస్తారు మేడం. ప్రీమియర్ క్వాలిటీ, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను 2 రివ్యూ ఇస్తాను, తినేసి ఏది ఎలా ఉందో ఆ ఫ్లేవర్, టేస్ట్ అన్నీ నేను కరెక్ట్గా చెప్తాను. సో వడ్డించండి. మేము విజయవాడ నుండి, హైదరాబాద్ నుండి విజయవాడకి 5 hours వెళ్ళిపోదామని టార్గెట్ పెట్టుకుంటే ఇక్కడే మీరు 1 hour అలా బ్లాక్ చేసేసారు మమ్మల్ని. అండ్ ఇది ఇప్పుడు తినేది ఏంటి? బందర్ హల్వా మేడం. బందర్ హల్వా. మా లక్ష్మక్క పొద్దునే చెప్పింది వెన్నుండల కోసం. ఆర్గానిక్ బెల్లంతో చేస్తారు. ఇలా స్వీట్, హాట్ రెండు ఉంటాయి. ఇంకా చూడండి ఇవన్నీ ఉంటాయంట. ఇంకా 1 month అయితే షాప్ వచ్చేస్తుంది బయట. ప్రెసెంట్ ఇలా చేసి వెన్నుండ కూడా బాగుంది ఫ్రెష్గా. బందర్ హల్వా అయితే చాలా బాగుంది ఫ్రెష్గా. ఏ రోజుకి ఆ రోజే ప్రిపేర్ చేసి సేల్ చేస్తారంట, నెక్స్ట్ డేకి సేల్ చేయరంట. మోస్ట్లీ అయిపోతాయంట కూడా. మోస్ట్లీ అయిపోయి లడ్డూస్ ఇలా బాక్స్లలో ప్యాక్ చేస్తాం మేడం. లడ్డూసా? ఇది సున్నుండలు. వావ్, మై ఫేవరెట్. ఇది నాకు, ఇది యశుకి, అండ్ ఇది లక్ష్మక్కకి. లక్ష్మక్క ఫేవరెట్ స్వీట్ అండ్ యశుకు కూడా చాలా ఇష్టమైన స్వీట్. నేను చెప్తా ఇది యశుకు నచ్చుతుందో లేదో. చాలా 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 బాగుంది, మంచి స్మూత్గా. సున్నుండల్లో మనం 2 రకాలు చేస్తాం కదా, కొంచెం రవ్వ రవ్వగా ఉండేది, ఒకటేమో మంచి ఫైన్గా చేసేది. ఫ్రెష్ నెయ్యి వేసి అసలు చాలా టేస్టీగా ఉంది. సున్నుండ అయితే హైలైట్. మొత్తం బెల్లంతోనేనా అండి? ఆర్గానిక్ బెల్లంతోనే చేస్తాం. సున్నుండ అయితే మీరు మస్ట్ ట్రై చేయాలి ఇక్కడికి వచ్చినప్పుడు, చాలా బాగుంది. నెక్స్ట్ పూరి ఇంకా కర్రీ అనమాట. ఇది మొత్తం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ విత్ పూరి. నాకైతే టమ్మీ ఫుల్ అయిపోయింది, ఇంకా నేను తినలేను. యశు తింటుంది, యశుని రికార్డ్ చేద్దాం. ఎలా ఉంది యశు పూరి? చాలా బాగుంది. ఏది బాగుంది పూరి? పూరి విత్ కర్రీ చట్నీ బాగుంది. ఎప్పుడు పూరిని ఇలా కర్రీ విత్ చట్నీతో యశు ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు నోట్లోకి వెళ్తుంది చూడండి. లాస్ట్ ఇంకా ఫైనల్ టచ్ మనకి పాల తాలికలు ఇస్తాడనమాట స్వీట్. ఇలా చిన్న గ్లాస్లో పాల తాలికలు. ఓకే, సూపర్ గ్రేట్, వావ్ అని చెప్పలేను కానీ పర్లేదు. మామూలుగా పాల తాలికలు కొంచెం థిక్గా ఉంటాయి కదా, ఇది ఎందుకు కొంచెం పల్చగా ఉంది, స్మూత్గా ఉంది ఇలా. బట్ టేస్ట్ అయితే ఓకే అండి, నాట్ బ్యాడ్. సో మొత్తానికి ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేసాము.
అయితే బ్రేక్ఫాస్ట్ కాస్ట్ ఎంత అని అంటే ఇది బఫే లాగా అనమాట. మనం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ 399 అంటే 400 రూపీస్ బ్రేక్ఫాస్ట్. అయితే బయటతో కంపేర్ చేస్తే కొంచెం కాస్ట్లీయే, బట్ సర్వింగ్ మటుకి చాలా బాగుంటుంది అండ్ మెయింటైన్ చేసే క్వాలిటీ మొత్తం నెయ్యితో చేస్తారు కాబట్టి కొంచెం మనకి 399. ఒకసారి వన్స్ ఇన్ వైల్ మనం ట్రై చేయొచ్చు. డిఫరెంట్గా అన్ని మంచి బ్రేక్ఫాస్ట్ కావాలి అంటే ఫీస్ట్లో ట్రై చేయండి. లంచ్ కూడా నాకు తెలిసి 399 వెజ్, కావాలి అంటే అందులో మనం నాన్ వెజ్ని యాడ్ చేసుకోవచ్చు. డిన్నర్ కూడా అంతే. అండ్ ఇక్కడ పెట్టిన స్వీట్స్ మళ్ళీ లంచ్లో ఉండవు, ఇక్కడ పెట్టిన ఐటమ్స్ లంచ్లో ఉండవు, డిఫరెంట్గా సర్వ్ చేస్తారు. మొత్తానికి చాలా హైజీన్గా ఫుడ్ టేస్ట్ కూడా అంత బాగుంటుంది. 399 బ్రేక్ఫాస్ట్కి రావాలి అనుకుంటే రావచ్చు. సో మరి ఇంకా స్టార్ట్ అవుదాం, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది.